ఏంటిది ఇలాగ ఉన్నది బైబిల్, మనం ఎలా ఉంటున్నాం? చెప్తే చేస్తే మంచిదండి, చెప్పొద్దంటే చెయ్యండి. పరామర్శించండి, విధవరాలు ఏమైనా ఉంటే మీ కలిగి ఉన్న వాటికి ఎంత ఉండాలి. మీ చెయ్యి ఎలా పెట్టాడా ఇలా పెట్టాడా, ఎందుకు బీరువా తీస్తే పడిపోయింది, డబ్బులు ఉంటాయి ఒక్కొక్కరు లేరా, ఇవ్వలేని మనస్తాతి. చీరలు పడిపోతుంటాయి, చీరలు కూడా పడిపోయేంత ఉంటాయి. ఎవరు అలాగ సిల్లు అయిపోయి ఉంటాయి. వేదధరాలు తన జీవితం అంతా ఇచ్చేసింది, జీవనాంతా ఇచ్చేసింది అంటారు. మరి మీకు మీరు వాళ్ళకంటే అర్థాన్ని పెట్టి మీరు నేనేమన్నా మీరు కానీ అంత అడుక్కుని తింటున్నావా? అంత అడుక్కునేది తింటలేదు కదా, ఏమో అడుగు తింటున్నామా మనం? కట్టుకోవడం బట్ట ఉంది, ఇంటికాడికి ఉంది, బండికి వెళ్ళి బండి ఉంది, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కార్లు లేవంటే ఎవరు కూడా అద్దె ఉన్నాయి కదా, ఆత్మ బతుకుతున్నాం కదా. వద్దండి, మార్చుకుందాం మన వైఖరి. ఏమన్నా నిజంగా చెప్పనండి, ఒక మాట నా బాధ కలిగించేది ఏంటంటే, మనమే వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు చెప్పండి? మనమే నమ్ముకున్నాడు ప్రభు, మనమే నమ్మకం అని చేస్తున్నాం. మన బాధ్యత అంతా మన మీద పెట్టాడు ఆయన ఇలాగ అన్నాడు అనుకోండి, అందరూ మారిపోతారు తెలుసా. నోటి మాట వల్ల సర్వ సృష్టి కలిగింది, మరి నోటి మాట వల్ల మనుషులు మార్చేయమంటే అవదా? ఎందుకు అవ్వదు? అయిపోద్ది, క్షణం అయిపోద్ది ఆయనకి. కానీ అలాంటి చెత్త వద్దు ఆయనకి. పట్టుదల లేని మనుషులు నాకు అక్కర్లేదు. చెత్త ఎవ్వడో కూడా ఇంట్లో బయట పారవేయడానికే. ఫలించిన ప్రతి తీగ నరికి అగ్నికొండలో పారవేస్తాను, అంటించేస్తాను అంటున్నాడు. మీ ఇంటి ముందు వేసే మొక్క, వేసే గేదె కానీ ఆవు కానీ ఫలించకపోతే ఏం చేస్తారు? పెటాపత అంతా తీసుకెళ్లి గొడ్డోడు కమ్మేస్తారు. నన్ను కూడా అదే చేస్తాడు దేవుడు. ఫలించాం, ఫలించిన ప్రతి తీగ, ఆ తీగ అంటే మనమే. ఆయన ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఫలించాలి ఆయన అనుకుంటున్నాడు, మన ఫలాలే లేవు. వద్దండి, రెండు విషయాలు తెలుసుకున్నారు. వాక్యం మందు పట్టుదల కలిగి ఉండాలి, సహాయం చేయడంలో పట్టుదల కలిగి ఉండాలి, నోరు విషయంలో కూడా కంట్రోల్ చేసుకుని ఉండాలి. ఇదే దేవుడికి నచ్చే వ్యక్తి. మళ్ళీ అందులోనూ కూడా యహలోక మాన్యం అంటించుకోకుండా ఉండాలి. యహలోక మాన్యం అంటే నేత్రాశ, శరీరాశ, జీవుడు, ఇవన్నీ మన సంఘంలో పుష్కలంగా ఉన్నాయి. 30 అంతుల్లో ఉన్నారు కొంతమంది, 60 అంతుల్లో ఉన్నారు, 100 అంతుల్లోనూ కూడా ఉన్నారు. బాగా ఉన్నాయి. మొత్తం ఈ లక్షణాలన్నీ ఏదైతే దేవుడు వద్దన్నాడో అవన్నీ ఉన్నాయి. ఏదైతే దేవుడు కావాలన్నా అన్ని మన దగ్గర లేవు. ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలని చెప్తే ఆ విషయంలో పట్టుదల లేదు. అనవసరమైన విషయాల్లో మాత్రం పట్టుదల కలిగి ఉన్నాం.